హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 4th క్లాస్ ఈవీఎస్కి సంబంధించి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ఫస్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ మనకు రీచింగ్ గ్రాండ్ మదర్స్ హౌస్ అనే లెసన్ ఇచ్చారు. ఈ లెసన్లో ఫెర్రీ అంటే ఏంటి అంటే టైప్ ఆఫ్ బోట్ అండి. మనం ప్రీవియస్ వీడియోలో కేరళలో వల్లం అనే బోట్ని యూజ్ చేసి మనం వాటర్ని క్రాస్ చేసాం కదండి. అట్లా ఇక్కడ కూడా ఫెర్రీ అనేది ఒక టైప్ ఆఫ్ బోట్. The ferry was used by people to cross the water and reach the other side అండి. ఫెర్రీ అంటే కూడా టైప్ ఆఫ్ బోట్. నెక్స్ట్ ఈ లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి డీటెయిల్స్ ఆన్ ద రైల్వే టికెట్. ఒక రైల్వే టికెట్ మీద ఏమేమి డీటెయిల్స్ ఉంటాయనేది ఇచ్చారండి. చాలా ఇంపార్టెంట్. మనకి ఫోర్ ఆప్షన్స్ 5 ఆప్షన్స్ ఇచ్చి రాంగ్ ఏంది రైట్ ఏంది అని అలాగ అడుగుతారు. ఫస్ట్ చూడండి, డీటెయిల్స్ ఆన్ ద రైల్వే టికెట్. ఫస్ట్ ఏముంటుంది, ద ట్రైన్ నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ ద డేట్ ఆఫ్ ద స్టార్ట్ ఆఫ్ ది జర్నీ, మన జర్నీ స్టార్ట్ అయ్యే డేట్ ఉంటుంది. ద బర్త్ అండ్ ద కోచ్ నెంబర్స్. నెక్స్ట్ ద ఫేర్ అంటే అంటే ఏంది, ద కాస్ట్ ఆఫ్ ది టికెట్. కాస్ట్ ఆఫ్ ది టికెట్ని మనం ఫేర్ అంటాం. నెక్స్ట్ ద డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్లో ఉంటుంది. రైల్వే టికెట్ మీద ఏమేమి మెన్షన్ చేసేదంటే ద ట్రైన్ నెంబర్, ద డేట్ ఆఫ్ ది స్టార్ట్ ఆఫ్ ది జర్నీ, ద బర్త్ అండ్ ద కోచ్ నెంబర్స్, ద ఫేర్ అంటే ద కాస్ట్ ఆఫ్ ది టికెట్ అండ్ ద డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్. రైల్వే టికెట్ మీద ఇవన్నీ ఉంటాయండి. 5 పాయింట్స్ ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్. నెక్స్ట్ లెసన్ వచ్చేసి మనకి హుటుటు. దిస్ గేమ్ ఆల్సో కాల్డ్ చెడుగుడు, హుటుటు, చూ కిట్, హడుడు ఆర్ కబడ్డీ. ఈ గేమ్ని మనం ఎన్ని రకాలుగా పిలుస్తాం? చెడుగుడు, హుటుటు అంటే ఇక్కడనే ఉంది, చూ కిట్, హడుడు ఆర్ కబడ్డీ. కబడ్డీ గేమ్ని మనం చెడుగుడు అంటాం, హుటుటు అంటాం, చూ కిట్ అంటాం, హాడుడు అంటాం. గుర్తుపెట్టుకోండి, మేబీ అడిగితే అడగొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూడండి, సో దిస్ ఈజ్ వాట్ ఏ గేమ్ ఆఫ్ కబడ్డీ. పుషింగ్ అండ్ పుల్లింగ్, స్క్రీమింగ్ అండ్ షౌటింగ్, డ్రాగింగ్ అండ్ ఫాలింగ్ ఆన్ ద గ్రౌండ్. కబడ్డీలో మనం ఏమేమి చేస్తాం? పుషింగ్, పుల్లింగ్, స్క్రీమింగ్, షౌటింగ్, డ్రాగింగ్ అండ్ ఫాలింగ్ ఆన్ ద గ్రౌండ్. ఈ పాయింట్ పెద్దగా ఇంపార్టెంట్ లేదు, కానీ హుటుటుకి ఇంకా ఏమేం పేర్లు అని అడిగితే చెడుగుడు, చూ కిట్, హడుడు, కబడ్డీ, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లెసన్ వచ్చేసి అంటే ఇక్కడ కరణం మల్లేశ్వరి గారి గురించి మనకి ఇచ్చారండి. ఎవరి కరణం మల్లేశ్వరి అంటే కరణం మల్లేశ్వరి ఈజ్ ఏ వెయిట్ లిఫ్టర్ అండి. ఆమె ఎవరు? వెయిట్ లిఫ్టర్. ఆమె గురించి డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఈచ్ పాయింట్ ఇంపార్టెంట్ అండి. అన్నీ ఇస్తారు మనకి, ఏదో ఇంపార్టెంట్ ఆమె ఎవరు, వెయిట్ లిఫ్టర్ అట్లా అడగరండి. అన్ని పాయింట్స్ ఇచ్చి ఏది కాదు అవును అలా ఇస్తారు. కరణం మల్లేశ్వరి ఈజ్ ఏ వెయిట్ లిఫ్టర్. షీ లివ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆమె ఎక్కడ, ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి? ఆంధ్రప్రదేశ్. హర్ ఫాదర్ ఈజ్ ఏ పోలీస్ కానిస్టేబుల్. వాళ్ళ ఫాదర్, ఈ కరణం మల్లేశ్వరి యొక్క ఫాదర్ పోలీస్ కానిస్టేబుల్. మల్లేశ్వరి స్టార్టెడ్ లిఫ్టింగ్ వెయిట్స్ వెన్ షీ వాస్ 12 years old. ఈమె వెయిట్ లిఫ్టింగ్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిందంటే, ఆమెకి ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసిందంటే 12 years old. నౌ షీ కెన్ లిఫ్ట్ ఏ వే ఆఫ్ 130 kilograms. ఆమె ప్రస్తుతం ఎంత వెయిట్ని లిఫ్ట్ చేయగలుగుతుంది అంటే 130 kilograms అండి. నెక్స్ట్, కరణం హ్యాస్ won 29 medals ఇన్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్. ఆమె ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో టోటల్గా 29 మెడల్స్ని పొందిందండి. హర్ 4 sisters ఆల్సో ప్రాక్టీస్ వెయిట్ లిఫ్టింగ్. ఈ కరణం మల్లేశ్వరికి 4 sisters ఉన్నారండి, వాళ్ళు కూడా ఈ వెయిట్ లిఫ్టింగ్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. కరణం మల్లేశ్వరి ఈజ్ ఎ వెయిట్ లిఫ్టర్. షీ లివ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆమె వెయిట్ లిఫ్టర్, ఆమె ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. హర్ ఫాదర్ ఈజ్ ఏ కానిస్టేబుల్. మల్లేశ్వరి స్టార్టెడ్ లిఫ్టింగ్ వెయిట్స్ వెన్ షీ వాస్ 12 years old. టోటల్ అన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. ఇటు 13 ఇవ్వచ్చు, 14, ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ చేంజ్ చేయొచ్చు, ఇక్కడ ఆమె వేరే గేమ్కి సంబంధించిన ఆమె అని ఇవ్వచ్చు. అందుకే ఈచ్ పాయింట్ అనేది ఇంపార్టెంట్ అండి. నౌ షీ కెన్ లిఫ్ట్ ఏ వెయిట్ ఆఫ్ 130 kilograms. ఈ నెంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, చేంజ్ చేసి ఇస్తాడు. కరణం హ్యాస్ won 29 medals. ఎన్ని? 29 medals ఇన్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్. హర్ 4 sisters ఆల్ ప్రాక్టీస్
వెయిట్ లిఫ్టింగ్. నెక్స్ట్ పాయింట్ చూడండి, కబడ్డీ గేమ్ ఉంది కదా. జనరల్లీ దేర్ ఆర్ 12 players ఇన్ ఈచ్ టీమ్. 7 players ప్లే ఆన్ ద గ్రౌండ్ ఎట్ ఏ టైమ్ వైల్ 5 ఆర్ సబ్స్టిట్యూట్స్. మనకి కబడ్డీ గేమ్లో టోటల్ 12 players ఉంటారండి. 7 players ప్లే ఆన్ ద గ్రౌండ్. 7 players మాత్రమే గ్రౌండ్లో ఆడతారు. మిగతా 5 members అనేవాళ్ళు సబ్స్టిట్యూటర్స్గా ఉంటారండి. టోటల్ కబడ్డీలో మనకి 12 players ఉంటే 12 players ఇన్ ఈచ్ టీమ్. ప్రతి ఒక్క టీంలో 12 players ఉంటారు. గ్రౌండ్లో ఎంతమంది ఆడతారు? 7 players మాత్రమే ఆడతారు. మిగతా 5 members సబ్స్టిట్యూటర్స్గా ఉంటారు. నెక్స్ట్ చూడండి ఇంపార్టెంట్ పాయింట్స్. ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనే లెసన్. ఇన్ ద హిల్స్ ఆఫ్ ఉత్తరాఖండ్ దెర్ ఈజ్ ఏ ప్లేస్ where there are flowers everywhere. This place is called the Valley of Flowers. మనకి ఉత్తరాఖండ్లోని హిల్స్లో ఒక ప్లేస్ ఉందండి. అక్కడ మొత్తం ఫ్లవర్స్ ఉంటాయి. ఆ ప్లేస్ని మనం ఏమంటాము అంటే ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఎక్కడ ఉంటుంది? ఎలా అడుగుతారు అంటే క్వశ్చన్స్, ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే హిల్స్ ఆఫ్ ఉత్తరాఖండ్లో ఉంటుంది. దీస్ ఫ్లవర్స్ బ్లూమ్ ఓన్లీ ఫర్ ఎ ఫ్యూ వీక్స్ ఇన్ ద ఇయర్. ఇక్కడ ఫ్లవర్స్ అనేవి ఇయర్లో కొన్ని వీక్స్ మాత్రమే పూస్తాయండి. బ్లూమ్. ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్. ఇంపార్టెంట్ అండి పాయింట్. ఈ కబడ్డీది కూడా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ చూడండి, మధుబని పెయింటింగ్ అండి. ఈ మధుబని అంటే ఏంటి అంటే అసలు మధుబని అంటే ఒక పెయింటింగ్. అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇట్ ఈజ్ ఏ వెరీ ఓల్డ్ ఫార్మ్ ఆఫ్ ఫోక్ ఆర్ట్. ఇది అనేది వెరీ ఓల్డ్ ఫార్మ్ ఆఫ్ ఫోక్ ఆర్ట్ అండి ఈ మధుబని పెయింటింగ్ అనేది. డూ యు నో వై ఇట్ ఈస్ కాల్డ్ మధుబని? ఎందుకు ఈ పెయింటింగ్ని మనం మధుబని అంటాము అనేది కింద చూద్దామండి. దేర్ ఈజ్ ఏ డిస్ట్రిక్ట్ ఇన్ బీహార్ కాల్డ్ మధుబని. బీహార్లోని ఒక డిస్టిక్ పేరు మధుబని అండి, గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ అని, మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. హియర్ డ్యూరింగ్ ఫెస్టివల్స్ అండ్ హ్యాపీ అకేషన్స్ ద వాల్స్ ఆఫ్ ది హౌసెస్ అండ్ దేర్ కోర్ట్యార్డ్స్ ఆర్ పెయింటెడ్ విత్ సచ్ పిక్చర్స్. ఈ బీహార్లోని మధుబని డిస్టిక్లో ఫెస్టివల్స్ టైంలో వాళ్ళ హౌజెస్లో, కోర్ట్యార్డ్స్లో ఈ టైప్ ఆఫ్ పెయింటింగ్స్ అనేది వాళ్ళు వేస్తారండి. దీస్ పెయింటింగ్స్ ఆర్ మేడ్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి పాయింట్స్. దీస్ పెయింటింగ్స్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ పేస్ట్ ఆఫ్ పౌడర్డ్ రైస్ ఇన్ విచ్ కలర్ హ్యాస్ బీన్ మిక్స్డ్. ఈ పెయింటింగ్స్ని పేస్ట్ ఆఫ్ పౌడర్ రైస్ ఇన్ విచ్ కలర్ హ్యాస్ బీన్ మిక్స్డ్. పౌడర్ రైస్ తోటి పెయింటింగ్స్ వేస్తారండి. ఆ పౌడర్ రైస్లో కలర్స్ మిక్స్ చేసి పెయింటింగ్స్ వేస్తారు. ఆ కలర్స్ ఏంటివో చూద్దాం. ద కలర్స్ యూజ్డ్ ఇన్ మధుబని పెయింటింగ్ ఆర్ వెరీ స్పెషల్ టు. ఈ మధుబని పెయింటింగ్లో యూజ్ చేసే కలర్స్ అనేవి చాలా స్పెషల్ అండి. టు మేక్ దెమ్ ఇండిగో అంటే నీల్, టర్మరిక్, హల్దీ, కలర్స్ ఫ్రమ్ ఫ్లవర్స్ అండ్ ట్రీస్ ఎక్సెట్రా. ఇండిగో అంటే నీల్ నుంచి, హల్దీ, టర్మరిక్ నుంచి అండ్ ఫ్లవర్స్, ట్రీస్ నుంచి వచ్చే కలర్స్ని మాత్రమే ఈ మధుబని పెయింటింగ్లో యూజ్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి పాయింట్స్ అన్నీ. ద పెయింటింగ్ షోన్ హ్యూమన్ బీయింగ్స్, ఎనిమల్స్, ట్రీస్, ఫ్లవర్స్, బర్డ్స్ ఎక్సెట్రా. ఆ పెయింటింగ్లో మనకి ఏమేమి చూపిస్తారంటే హ్యూమన్ బీయింగ్స్ని, మానవుల్ని, జంతువులు, ఎనిమల్స్, ట్రీస్, బర్డ్స్, ఫ్లవర్స్, బర్డ్స్ ఎక్సెట్రా అండి. మళ్ళీ చూద్దాం. మధుబని అంటే టైప్ ఆఫ్ పెయింటింగ్. ఇట్ ఈస్ వెరీ ఓల్డ్ ఫార్మ్ ఆఫ్ ఫోక్ ఆర్ట్. దెర్ ఈజ్ ఏ డిస్ట్రిక్ట్ ఇన్ బీహార్ కాల్డ్ మధుబని. హియర్ డ్యూరింగ్ ఫెస్టివల్స్ అండ్ హ్యాపీ అకేషన్స్ ద వాల్స్ ఆఫ్ ది హౌసెస్ అండ్ దేర్ కోర్ట్యార్డ్స్ ఆర్ పెయింటెడ్ విత్ సచ్ పిక్చర్స్. దీస్ పెయింటింగ్స్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ పేస్ట్ ఆఫ్ పౌడర్ రైస్ ఇన్ విచ్ కలర్ హ్యాస్ బీన్ మిక్స్డ్. The colors used in Madhubani painting are very special to make them indigo, turmeric, colors from flowers and trees etc. are used. The paintings show human beings, animals, trees, flowers, birds etc.
నెక్స్ట్ చూడండి, నేను ఈ లెసన్ వెనకాల ఉన్న బిట్స్ నుంచి ఇవి ఆన్సర్స్ చూసి రాశానండి. చూసుకోండి ఒకసారి, ఎప్పుడు అడగలేదు బట్ చూసుకోండి. విచ్ ఫ్లవర్స్ బ్లూమ్ ఆల్ ద ఇయర్ అరౌండ్? ఏ ఫ్లవర్స్ అనేవి ఇయర్ మొత్తం పూస్తాయి అంటే సదాబహార్ అండ్ రోజ్. విచ్ ఫ్లవర్స్ బ్లూమ్ ఓన్లీ ఇన్ సర్టెన్ మంత్స్? ఏ ఫ్లవర్స్ కొన్ని నెలలు మాత్రమే పూస్తాయి అంటే ఫ్లవర్స్ సచ్ యాజ్ రజనీగంధ యూజువల్లీ బ్లూమ్స్ ఫ్రమ్ ఏప్రిల్ టు సెప్టెంబర్. ఈ రజనీగంధ అనే ఫ్లవర్స్ ఓన్లీ ఏప్రిల్ టు సెప్టెంబర్ మధ్య మాత్రమే పూస్తాయండి. ఫైండ్ అవుట్ నేమ్స్ ఆఫ్ ఎనీ 2 ఫ్లవర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ మెడిసిన్స్. మెడిసిన్స్లో యూజ్ చేసే ఏవైనా 2 ఫ్లవర్స్ నేమ్స్ చెప్పాలని చెప్పారండి. ఒకటి రోజ్, హైబిస్కస్. చాలా ఫ్లవర్స్ని యూజ్ చేస్తాము బట్ ఏవైనా 2 అంటే రోజ్ అండ్ హైబిస్కస్. నెక్స్ట్ పాయింట్, రోజ్ వాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ మెడిసిన్ ఫర్ ద ఐస్ అండ్ ద స్కిన్. రోజ్ వాటర్ని మనం మెడిసిన్గా యూజ్ చేస్తామండి. ఏంటి కొరకు అంటే మన కళ్ళకి అండ్ మన యొక్క స్కిన్కి మనం దీన్ని మెడిసిన్గా యూజ్ చేస్తాం రోజ్ వాటర్ని. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ మేకింగ్ గుల్కండ్ విచ్ ఈజ్ ఏ స్వీట్. ఈ రోజ్ వాటర్ని మనం ఇంకా ఎందుకు యూజ్ చేస్తామంటే గుల్కండ్ అనే ఒక టైప్ ఆఫ్ స్వీట్లో ఈ రోజ్ వాటర్ని యూజ్ చేస్తాము. ఇట్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ ఇన్ కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్, గార్లాండ్స్ ఎట్సెట్రా. ఇంకా ఈ రోజెస్ని కానీ రోజ్ వాటర్ని మనం కాస్మెటిక్స్లో, పర్ఫ్యూమ్స్లో, గార్లాండ్స్ అంటే దండలు తయారు చేయడానికి యూజ్ చేస్తామండి. నెక్స్ట్ చూడండి, కొంచెం ఇంపార్టెంట్ అకేషన్స్ అండి. లక్ష్మీ పూజలో మనం ఏ ఫ్లవర్స్ని యూజ్ చేస్తాము? బిహు ఫెస్టివల్లో ఏ ఫ్లవర్స్ని యూజ్ చేస్తాము? ఫ్రెండ్షిప్ డే రోజు ఎలాంటివి అంటే లక్ష్మీ పూజలో మనం లోటస్ని యూజ్ చేస్తామండి. బిహు ఫెస్టివల్లో కోపా, ఫ్రెండ్షిప్ డే రోజు మనం ఎల్లో రోజెస్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఉత్తరప్రదేశ్లో ఎంజాయింగ్ ఈటింగ్ ఏ వెజిటబుల్ మేడ్ ఆఫ్ కచ్నార్ ఫ్లవర్స్. ఉత్తరప్రదేశ్లో కచ్నార్ ఫ్లవర్స్తో యూజ్. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ ఉత్తరప్రదేశ్, కేరళ, మహారాష్ట్రలో ఏ ఫ్లవర్స్ యూజ్ చేసి వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటారనేది ఇచ్చారు. ఫస్ట్ ఉత్తరప్రదేశ్, ఎంజాయ్ ఈటింగ్ ఏ వెజిటబుల్ మేడ్ ఆఫ్ కచ్నార్ ఫ్లవర్స్. ఈ ఉత్తరప్రదేశ్లో కచ్నార్ ఫ్లవర్స్ని యూజ్ చేసి కర్రీస్ చేసుకుంటారండి. నెక్స్ట్ కేరళ, ఎంజాయ్ ఈటింగ్ ఏ వెజిటబుల్ మేడ్ ఆఫ్ బనానా ఫ్లవర్స్. కేరళలో బనానా ఫ్లవర్స్, ఉత్తరప్రదేశ్లో కచ్నార్ ఫ్లవర్స్. మహారాష్ట్ర, ఎంజాయ్ ఈటింగ్ పకోరాస్ మేడ్ ఆఫ్ సహజాన్ ఫ్లవర్స్. మహారాష్ట్రలో పకోరాస్ తయారు చేసుకుంటారండి. సహజాన్ ఫ్లవర్స్ని యూజ్ చేసి పకోరాస్ తయారు చేసుకుంటారు ఇక్కడ మహారాష్ట్రలో. నెక్స్ట్ పాయింట్ చూడండి, కలర్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ మెనీ ఫ్లవర్స్ లైక్ మ్యారీగోల్డ్స్, జినియా ఎక్సెట్రా. దీస్ కలర్స్ కెన్ ఆల్సో బై యూజ్డ్ టు డై క్లాత్. మనకి మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, జినియా ఫ్లవర్స్ని యూజ్ చేసి కలర్స్ని తయారు చేస్తారండి. అలాగే డై క్లాత్స్ని కూడా తయారు చేస్తారు. నెక్స్ట్ చూడండి, గ్రానీస్ రెసిపీ అని ఒక లెసన్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రానీస్ రెసిపీ ఎలా తయారు చేస్తుంది అంటే దానిలో ఏమేమి యూజ్ చేస్తుంది అనేది ఇవ్వడం జరిగింది. మిక్స్ ఈక్వల్ పార్ట్ ఆఫ్ రోజ్ వాటర్ అండ్ గ్లిజరిన్. ఫిల్ దిస్ ఇన్ ఏ బాటిల్. యాడ్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్. In winters, use this mixture on your skin. Your skin will not crack or dry. ఈ గ్రానీస్ రెసిపీ అంటే ఏంటి అంటే మిక్స్ ఈక్వల్ పార్ట్ ఆఫ్ రోజ్ వాటర్ అండ్ గ్లిజరిన్. రోజ్ వాటర్ని, గ్లిజరిన్ని ఈక్వల్ పార్ట్లో తీసుకుంటుంది. ఫిల్ దిస్ ఇన్ ఏ బాటిల్. ఈ మిక్చర్ని ఒక బాటిల్లో ఫిల్ చేసి యాడ్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్. కొన్ని డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తారండి ఈ మిక్చర్కి. ఎందుకు యూజ్ చేస్తారు, ఇది ఎందుకు యూజ్ అవుతుంది మిక్చర్ అంటే ఈ రోజ్ వాటర్, గ్లిజరిన్, లెమన్ జ్యూస్ తయారు చేసిన ఈ రెసిపీ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే వింటర్ సీజన్లో మన స్కిన్ అనేది పగలకుండా, డ్రై కాకుండా యూజ్ చేయబడుతుంది. దీన్ని అంటే ఈ లెసన్ నేమ్ గ్రానీస్ రెసిపీ ఎలా తయారు చేస్తారనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూసుకోండి.
నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ద కన్నౌజ్ డిస్టిక్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇత్తర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ గ్రానీస్ రెసిపీ కూడా ఇంపార్టెంట్. అంటే అడగొచ్చు ఏమేమి యూజ్ చేసి తయారు చేస్తారంటే రోజ్ వాటర్, గ్లిజరిన్, లెమన్ జ్యూస్ని కూడా మనం యూజ్ చేస్తాం కదా, అడుగుతారండి, చూసుకోండి. నెక్స్ట్, ద కన్నౌజ్ డిస్టిక్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇత్తర్. ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ డిస్టిక్ అనేది దేనికి ఫేమస్ అంటే ఇత్తర్ సెంట్ అండి, ఇత్తర్కి ఫేమస్. నెక్స్ట్ చూద్దామండి, అంతా మ్యాటర్ చూసుకోండి. మెయిన్ పాయింట్ ఇదే, ద కన్నౌజ్ డిస్టిక్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇత్తర్. నెక్స్ట్, బస్వాస్ ఫామ్ అని ఒక లెసన్ ఇచ్చారు. బెల్వనిక విలేజ్ ఇన్ కర్ణాటక. ఈ బెల్వనిక విలేజ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే కర్ణాటక అండి. ఇక్కడ వ్యవసాయంలో యూజ్ చేసే కొన్ని రకాల పనిముట్లను ఇచ్చాడండి. దీని నేమ్ కురికే, దీని నేమ్ కుంతి, ఇది ఇలిగే అండి. ఒకసారి చూసుకోండి, ఇప్పుడు అడగలేదు, ఒకసారి అయితే చూద్దామండి. ఫస్ట్ కురిగే అంటే ఈ కురిగేని వ్యవసాయంలో ఎందుకు యూజ్ చేస్తారంటే వర్క్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ సోయింగ్ ద సీడ్స్ ఇన్ కల్టివేటెడ్ సాయిల్. విత్తనాలను చల్లడానికి ఈ కురిగే అనే దాన్ని యూజ్ చేస్తారండి. కుంతిని దేనికి యూజ్ చేస్తాం, వర్క్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కల్టివేటింగ్ ద సాయిల్ అండ్ మేక్ ఇట్ సాఫ్ట్ బిఫోర్ సోయింగ్ ఏ క్రాప్. సాయిల్ని సాఫ్ట్గా చేయడానికి కుంతిని యూజ్ చేస్తామండి. ఇలిగే, వర్క్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కటింగ్ ద ఫోరేజ్ సచ్ యాజ్ ప్లాంట్ లీవ్స్ ఫ్రమ్ ద హార్వెస్టెడ్ క్రాప్స్. ప్లాంట్స్ని కట్ చేయడానికి అండి, ప్లాంట్ లీవ్స్ని కట్ చేయడానికి ఇలిగే దాన్ని యూజ్ చేస్తాము. ఒకసారి చూసుకోండి ఈ పాయింట్స్. బెల్వనిక విలేజ్ అనేది ఎక్కడ ఉంది అంటే కర్ణాటక. నెక్స్ట్, ఏ బిజీ మంత్ అనే లెసన్ అండి. డౌస్, పావురాలు ఎక్కడ ఉంటాయంటే మన కోర్ట్ యార్డ్లో ఉంటాయండి. అవి అక్కడనే మన కోర్ట్ యార్డ్లో డౌస్ అనేవి ఉంటాయండి. నెక్స్ట్, ఇండియన్ రాబిన్. ఇండియన్ రాబిన్ అనేది ఎక్కడ గుడ్లను పెడుతుంది, ఎక్కడ దాని ఇల్లు ఉంటుంది అనేది ఇచ్చారండి. ఇండియన్ రాబిన్, కోయల్, ఇంకా వేరే బర్డ్స్ ఎక్కడెక్కడ వాటి ఇండ్లు ఉంటాయి అనేది ఇచ్చారు. ఫస్ట్ ఇండియన్ రాబిన్ చూద్దాం. ఈ పాయింట్స్ అన్నీ ఇంపార్టెంట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఇండియన్ రాబిన్, దేర్ ఆర్ మెనీ స్టోన్స్ అలాంగ్ ద రోడ్ సైడ్. ఇన్ ద స్పేస్ బిట్వీన్ ది స్టోన్స్ అండ్ ఇండియన్ రాబిన్ హ్యాస్ లేడ్ ఇట్స్ ఎగ్స్. రోడ్డు పక్కల ఉండే రాళ్ళ మధ్యన ఈ ఇండియన్ రాబిన్ అనేది గుడ్లను పెడుతుందండి, ఇస్తాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చి ఇక్కడ బర్డ్స్ నేమ్స్ అక్కడ పాయింట్స్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అలా అడగొచ్చు, లేకపోతే వేరే విధంగా అడగొచ్చు, కానీ ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. దేర్ ఆర్ మెనీ స్టోన్స్ అలాంగ్ ద రోడ్ సైడ్. ఇన్ ద స్పేస్ బిట్వీన్ ది స్టోన్స్ అండ్ ఇండియన్ రాబిన్ హ్యాస్ లేడ్ ఇట్స్ ఎగ్స్ అండి. నెక్స్ట్, కోయల్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ పాయింట్ చూడండి, కోయల్. డూ యూ నో దట్ దిస్ బర్డ్ డస్ నాట్ మేక్ ఇట్స్ ఓన్ నెస్ట్, ఇట్ లే ఇట్స్ ఎగ్స్ ఇన్ ఏ క్రౌస్ నెస్ట్. కోయల్ అనేది తన కంతలకి తాను స్వతహాగా నెస్ట్ కట్టుకోలేదండి, ఇది క్రౌస్ యొక్క నెస్ట్లో ఎగ్స్ని పెడుతుంది. ద క్రౌ హ్యాచెస్ దెమ్ అలాంగ్ విత్ ఇట్స్ ఓన్ ఎగ్స్. ఈ క్రవ్ అనేది తన యొక్క సొంత గుడ్లతో పాటు ఈ కోయల యొక్క గుడ్లను కూడా పొదుగుతుంది అండి. హ్యాచెస్ అంటే పొదగడం. ద క్రవ్ బిల్డ్స్ ఇట్స్ నెట్స్ హై అపాన్ ఏ ట్రై. క్రవ్ తన యొక్క నెస్ట్ని ఎక్కడ కట్టుకుంటుంది అంటే హై అపాన్ ఏ ట్రై, చెట్టు పైన కట్టుకుంటుందండి, పైన ఆల్మోస్ట్ హై. నెక్స్ట్ పాయింట్, ద డవ్ మేక్స్ ఇట్ నెస్ట్ అమాంగ్ ద థార్న్స్ ఆఫ్ ఏ క్యాక్టస్ ప్లాంట్ ఆర్ ఏ మెహందీ హెడ్జ్. ఈ డవ్ అనేది ఎక్కడ కట్టుకుంటుంది తన యొక్క ఇంటిని అంటే థార్న్స్ ఆఫ్ క్యాక్టస్ ప్లాంట్ ఆర్ ఏ మెహందీ హెడ్జ్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. ఇండియన్ రాబిన్, కోయల్, క్రౌ, డవ్ ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్, ద స్పారో కెన్ బి ఫౌండ్ ఇన్ అండ్ అరౌండ్ అవర్ ఓన్ హౌస్. It makes its nest anywhere on top of a cupboard, behind a mirror, on a ledge.
స్పారో మన చుట్టుపక్కలనే ఉంటుంది కదండి. ఇది ఎక్కడెక్కడ కట్టుకుంటుంది ఇల్లు అంటే టాప్ ఆఫ్ ఏ కప్‌బోర్డ్, బిహైండ్ ఏ మిర్రర్, ఆన్ ఏ లెడ్జ్ ఎక్సెట్రా అంతా. నెక్స్ట్ pigeons also make their nests like this. Often they make nests in old or deserted buildings. ఈ స్పారోస్ లాగానే పీజియన్స్ కూడా ఇల్లు కట్టుకుంటాయి. వాటితో పాటు ఇది ఓల్డ్ ఆర్ డిసర్టెడ్ బిల్డింగ్స్లో కూడా పీజియన్స్ హౌసెస్ని కట్టుకుంటాయి. నెక్స్ట్ పాయింట్, ద బార్బెట్ ఆర్ కాపర్ స్మిత్ బర్డ్ కెన్ బి హర్డ్ ఇన్ ద సమ్మర్ విత్ ఇట్స్ టుక్ 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 కాల్. ఇట్ మేక్స్ ఇట్ నెట్స్ ఇన్ ఏ హోల్ ఇన్ ఏ ట్రీ ట్రంక్. ఈ బార్బెట్ ఆర్ కాపర్ స్మిత్ అనే బర్డ్ అనేది మనం ఎక్కువగా సమ్మర్లో టుక్ 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 అనే సౌండ్ చేస్తూ ఉంటుందండి. అది తన యొక్క నెక్స్ట్ని ఎక్కడ కట్టుకుంటుంది అంటే ఇట్ మేక్స్ ఇట్స్ నెస్ట్ ఇన్ ఏ హోల్ ఇన్ ఏ ట్రీ ట్రంక్లో హోల్ చేస్తూ తన యొక్క హౌస్ని బిల్డ్ చేసుకుంటుంది. ఏ బర్డ్ అంటే కాపర్ స్మిత్ ఆర్ బార్బెట్, దాన్నే బార్బెట్ అంటాం. నెక్స్ట్ టైలర్ బర్డ్ uses a sharp beak to stitch together two leaves on a bush. It lays its eggs in the fold of the leaf that it has made. ఈ టైలర్ బర్డ్ ఏం చేస్తుందంటే దాని యొక్క షార్ప్ బీక్ తోటి ఆకులను స్టిచ్ చేసి తన యొక్క నెస్ట్ని కట్టుకుంటుంది. అంటే ఈ గూడును కూడా ఎగ్స్ని కూడా దానిలోనే పెడుతుంది. నెక్స్ట్, ద సన్బర్డ్ మేక్స్ ఏ నెస్ట్ దట్ హ్యాంగ్స్ ఫ్రమ్ ద బ్రాంచ్ ఆఫ్ ఏ స్మాల్ ట్రీ ఆర్ ఏ బుష్. ద నెస్ట్ హ్యాస్ hair, grass, thin twigs, dry leaves, cotton wool, bits of tree bark, pieces of cloth, rags, and even spiders' cobwebs. ఈ సన్బర్డ్ అనేది మేక్స్ ఏ నెస్ట్ దట్ హ్యాంగ్స్ ఫ్రమ్ ద బ్రాంచ్ ఆఫ్ ఏ స్మాల్ ట్రీ ఆర్ ఏ బుష్. ఈ సన్బర్డ్ అనేది ఎలా కట్టుకుంటుంది అంటే ఈ స్మాల్ ట్రీ యొక్క హ్యాంగ్స్ ఉంటాయి కదండి, దాని మీద కట్టుకుంటుంది. వేటితో కట్టుకుంటుంది అంటే హెయిర్, గ్రాస్, థిన్ ట్విగ్స్, డ్రై లీవ్స్, కాటన్ వూల్, బిట్స్ ఆఫ్ ట్రీ బార్క్, పీసెస్ ఆఫ్ క్లాత్, ర్యాగ్స్ అండ్ ఈవెన్ స్పైడర్స్ కాబ్వెబ్స్ కూడా ఈ సన్బర్డ్ అనేది కట్టుకుంటుంది. నెక్స్ట్ పాయింట్, బర్డ్స్ యూజ్ ద నెస్ట్ ఓన్లీ lay their eggs. After the eggs have hatched and the chicks have grown, they leave the nest. బర్డ్స్ అనేవి నెక్స్ట్ని ఎందుకు యూజ్ చేస్తాయంటే ఓన్లీ టు లే దేర్ ఎగ్స్, ఓన్లీ గుడ్లను పెట్టడానికి మాత్రమే యూజ్ చేస్తాయి. ఆఫ్టర్ ద ఎగ్స్ హ్యావ్ హ్యాచ్డ్ అండ్ ద చిక్స్ హ్యావ్ గ్రోన్, దే లీవ్ ద నెస్ట్. గుడ్లను పెట్టి వాటిని పొదిగిన తర్వాత బర్డ్స్ అనేవి, చిన్న చిన్న బర్డ్స్ అనేవి బయటికి వచ్చి పెరిగి పెద్దయినాక నెక్స్ట్ని వదిలి వెళ్ళిపోతాయండి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. ఇండియన్ రాబిన్ కానీ, కోయల్, డవ్, స్పారో, పీజియన్, బార్బెట్, టైలర్ బర్డ్, సన్ బర్డ్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ. Cows have short front teeth for snipping grass. The teeth on the sides are large and flat for chewing the grass. కౌస్కి ఫ్రంట్ టీత్ అనేవి గ్రాస్ని స్నిప్పింగ్ చేయడానికి యూస్ చేస్తాయి. ద టీత్ ఆన్ ద సైడ్స్ ఆర్ లార్జ్ అండ్ ఫ్లాట్ ఫర్ చ్యూవింగ్ ద గ్రాస్. ఈ కవ్ యొక్క సైడ్స్ ఆఫ్ ది అంటే పక్క పండ్లు, ముందువి కాదండి, సైడ్కి దవడ పండ్లు అనేవి పెద్దగా ఫ్లాట్గా ఉంటాయి. ఎందుకు యూజ్ చేయబడతాయి అంటే చ్యూవింగ్ ద గ్రాస్ని నమలడానికి యూజ్ చేయబడతాయండి. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, క్యాట్స్ హ్యావ్ షార్ప్ టీత్ ఫర్ టియరింగ్ అండ్ కట్టింగ్ మీట్. క్యాట్స్కి షార్ప్ టీత్ ఉంటాయండి, ఈ మీట్ని చింపివేయడానికి, కట్ చేయడానికి యూజ్ చేయబడతాయి. స్నేక్స్ హ్యావ్ షార్ప్ కర్వ్డ్ టీత్ బట్ దే డు నాట్ chew their prey. Snakes always swallow their food whole. Snakes have sharp curved teeth అండి, బట్ దే డు నాట్ chew their prey.
అంటే దానికి దొరికిన మాంసాన్ని కానీ అవి నమల వండి మొత్తం స్వాలో చేస్తాయి, మింగుతాయి. Squirrels' front teeth keep growing throughout their life. They have to keep gnawing on things to keep their teeth from becoming too long. స్క్వేరల్స్కి ఫ్రంట్ టీత్ అనేది లైఫ్ లాంగ్ గ్రో అవుతూనే ఉంటుంది. దే హ్యావ్ టు కీప్ gnawing ఆన్ థింగ్స్ టు కీప్ దేర్ టీత్ ఫ్రమ్ బికమింగ్ టూ లాంగ్. అవి ఎప్పుడు కొరుకుతూనే ఉంటాయండి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా అంటే ఇక్కడ స్క్వేరల్స్ అనేవి ఏదైనా ఒక వస్తువుని కానీ దానికి దొరికినది ఏదైనా పండు కానీ ఎప్పుడు కొరుకుతూనే ఉంటుందండి. gnawing అంటే కొరకడం. నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది నేను తయారు చేసుకున్న నోట్స్ కాబట్టి ఏవైనా పాయింట్స్ మిస్ అయితే ఇక్కడ మధ్యలో రాశానండి, ఒకసారి చూడండి. గీజుబాయ్ బదేకా లివ్డ్ ఇన్ గుజరాత్. హీ వ్రోట్ మెనీ స్టోరీస్ ఫర్ చిల్డ్రన్. ఈ గీజుబాయ్ బదేకా అనే వ్యక్తి గుజరాత్లో ఉంటాడండి. ఈయన స్పెషల్ ఏంటి అంటే హీ వ్రోట్ మెనీ స్టోరీస్ ఫర్ హర్ చిల్డ్రన్. హీ వ్రోట్ మెనీ స్టోరీస్ ఫర్ చిల్డ్రన్. పిల్లల కోసం చాలా రకాల స్టోరీస్ రాశారండి. ఎవరంటే గీజుబాయ్ బదేకా. ఆయన ఎక్కడి వ్యక్తి అంటే గుజరాత్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, టూ మచ్ వాటర్ టూ లిటిల్ వాటర్ అని ఒక లెసన్ ఇచ్చారు. ఇక్కడ నల్మండ ఆంధ్రప్రదేశ్లో ఉంది. టూ లిటిల్ వాటర్ ఆర్ నో వాటర్. దిస్ వాజ్ నథింగ్ న్యూ ఫర్ ద పీపుల్ ఇన్ ద హోల్గుండి ఏరియా ఆఫ్ కర్ణాటక. ఈ కర్ణాటకలోని ఉన్న హోల్గుండి ఏరియా ఉన్న ప్రజలకి చాలా తక్కువ వాటర్ ఉంటాయండి. ఇన్ హోల్గుండి ద చిల్డ్రన్స్ పంచాయత్ వాజ్ కాల్డ్ భీమా సింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి పాయింట్. హోల్గుండిలోని చిల్డ్రన్స్ పంచాయతీని మనం ఏమంటాము అంటే భీమా సింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇన్ హోల్గుండి ద చిల్డ్రన్స్ పంచాయతీ వాజ్ కాల్డ్ భీమ్ సింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అబ్దుల్ ఇన్ ద గార్డెన్ లెసన్లో మనకి కొన్ని చెట్ల గురించి ఇవ్వడం జరిగిందండి, చూద్దాం. ఫస్ట్ చూడండి, బనియన్ ట్రీ. రూట్స్ ఆఫ్ ద బనియన్ ట్రీ గ్రో డౌన్ ఫ్రమ్ ద బ్రాంచెస్ అంటిల్ దే రీచ్ ద గ్రౌండ్. దీస్ రూట్స్ ఆర్ like pillars that provide strong support to the tree. The banyan tree also has roots under the ground. బనియన్ ట్రీ అంటే మర్రి చెట్టు అండి. ఈ రూట్స్ ఆఫ్ ది బనియన్ ట్రీ గ్రో డౌన్ ఫ్రమ్ ద బ్రాంచెస్ అంటిల్ దే రీచ్ ద గ్రౌండ్. ఈ బనియన్ ట్రీ యొక్క ఊడలు అనేవి గ్రౌండ్ని అంటే భూమిని తాగే అంత పెద్దగా ఉంటాయి. దీస్ రూట్స్ ఆర్ ద స్ట్రాంగ్ పిల్లర్స్ దట్ ప్రొవైడ్ స్ట్రాంగ్ సపోర్ట్ ద ట్రీ. ఈ యొక్క రూట్స్ అనేవి అంటే ఊడలు లేకపోతే వేర్లు అనేవి ఈ ట్రీకి సపోర్ట్గా ఉంటాయి, పిల్లర్స్ లాగా ఉంటాయి. ద బనియన్ ట్రీ ఆల్సో హ్యాస్ రూట్స్ అండర్ ద గ్రౌండ్. ఈ బనియన్ ట్రీ అనేది అండర్ గ్రౌండ్లో కూడా రూట్స్ని కలిగి ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, దెర్ ఈజ్ ఎ లా అగెనిస్ట్ కట్టింగ్ ట్రీస్ని కట్ చేయకుండా ఉండడానికి అగెనిస్ట్గా అంటే లా కూడా ఉందంటే దాని మీద ఒక లా కూడా ఉంది. సమ్ ఆఫ్ సీడ్స్ అంటే కొన్ని రకాల విత్తనాలు, మూంగ్, వీట్, బాజ్రా, మస్టర్డ్, చన్నా ఆర్ రాజ్మా ఎక్సెట్రా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, డిజర్ట్ ఓక్. డిజర్ట్ ఓక్ ఈజ్ ఎ ట్రీ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఆస్ట్రేలియా. ఈ డిజర్ట్ ఓక్ అనేది టైప్ ఆఫ్ ట్రీ అండి. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఆస్ట్రేలియా. ఇట్ గ్రోస్ ఆల్మోస్ట్ యాజ్ టాల్ యాజ్ యువర్ క్లాస్ రూమ్ వాల్. అంటే మామూలుగా ఇది ఎంత పొడవు ఉంటుంది అని చెప్పడానికి మనకి మన క్లాస్ రూమ్ యొక్క గోడ అంత పొడవు ఉంటుందని పోల్చడం జరిగింది. ఇట్ హ్యాస్ వెరీ ఫ్యూ లీవ్స్. ఈ చెట్టుకు చాలా కొన్ని ఆకులే ఉంటాయి. ఇమాజిన్ ద లెంత్ ఆఫ్ అబౌట్ 30 such trees laid down in a line end to end, one after another. That is how long the roots of the tree can be. అంటే
ఈ చెట్టు యొక్క వేర్లు అనేవి ఎంత పొడవుగా ఉంటాయంటే 30 ట్రీలని ఒకదాని వెంట ఒకటి లైన్గా పేరిస్తే అవి ఎంత హైట్ ఉంటాయో అంత హైట్ ఈ ఈ రూట్స్ అనేవి ఉంటాయి. ఈ ట్రీ యొక్క రూట్స్ అనేవి. దీస్ రూట్స్ గో డీప్ ఇంటూ ద గ్రౌండ్ టిల్ దే రీచ్ ద వాటర్. అంటే భూగర్భంలో, అంటే అండర్ గ్రౌండ్ వాటర్ ఎక్కడ వరకు ఉంటాయో అంతవరకు రీచ్ అవుతాయండి ఈ ట్రీ యొక్క రూట్స్ అనేవి. దిస్ వాటర్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ట్రీ ట్రంక్. ఇప్పుడు అండర్ గ్రౌండ్ వరకు వాటర్ టచ్ అయ్యే వరకు దీని యొక్క రూట్స్ ఉంటాయి కాబట్టి అవి ఆ నీటిని అనేటివి అబ్జర్వ్ చేసి ఎక్కడ స్టోర్ చేస్తాయి అంటే ఆ ట్రీ యొక్క ట్రంక్లో స్టోర్ చేస్తాయి. Local people knew about this when there was no water in the desert. The local people used to put in a thin pipe into a trunk of the tree to drink this water. ఇది ఆస్ట్రేలియాలో ఉంటుంది కదండి, అంటే ఈ డిజర్ట్ ఏరియాలో ఉంటుంది కదండి. అక్కడ పీపుల్ వాటర్ లేని టైంలో ఈ ట్రంక్లో ఒక పైప్ పెట్టి వాటర్ని డ్రింక్ చేస్తారండి, తాగుతారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. డిజర్ట్ ఓక్ ఎక్కడ ఉంటుంది? ఆస్ట్రేలియా. ఆ చెట్టుకు కొన్ని ఆకులు మాత్రమే ఉంటాయి. దాని యొక్క రూట్స్ అండర్ గ్రౌండ్ డీప్ ఇంటూ ద గ్రౌండ్ టిల్ దే రీచ్ ద వాటర్. అండర్ గ్రౌండ్ ఎక్కడైతే వాటర్ అండర్ గ్రౌండ్లో ఉంటాయి అక్కడి వరకు దీని యొక్క రూట్స్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి పాయింట్స్. నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఈటింగ్ టుగెదర్ అండి. ఈ ఈటింగ్ టుగెదర్ అనే లెసన్లో అస్సాంలో జరుపుకునే ఒక ఫెస్టివల్ గురించి మనకి ఇవ్వడం జరిగింది. టుడే వాజ్ ఏ స్పెషల్ డే ఇన్ అస్సాం. అస్సాంలో ఆ రోజు ఒక స్పెషల్ డే అండి, సెలబ్రేటింగ్ బిహు. అస్సాంలో జరుపుకునే ఫెస్టివల్ని మనం ఏమంటాము అంటే బిహు. ఎందుకు జరుపుకుంటాం ఈ బిహు అనేది అంటే ద న్యూ రైస్ క్రాప్ హ్యాడ్ బీన్ హార్వెస్టెడ్. ద విలేజ్ వాజ్ సెలబ్రేటింగ్ ద ఫెస్టివల్ ఆఫ్ బిహు. కొత్త పంట మన చేతిలోకి వచ్చినప్పుడు అస్సాంలోని ప్రజలు అనేవారు ఈ బిహు ఫెస్టివల్ని జరుపుకుంటాము. ఏంటి ఈ బిహు ఫెస్టివల్ అంటే చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది నేను మర్చిపోయా, తర్వాత ఇలా చిన్నగా రాసా. మాఘ్ బిహు ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 14 or 15 January. అంటే మాఘ్ బిహుని మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే 14 or 15 January. ఫస్ట్ అండ్ సెకండ్ మాఘ్ ద 10th month ఆఫ్ అస్సామీస్ క్యాలెండర్. అస్సామీస్ క్యాలెండర్ ప్రకారం ఫస్ట్ అండ్ సెకండ్ మాఘ్ ద 10th month ఆఫ్ అస్సామీస్ క్యాలెండర్. ద ఫస్ట్ డే ఈజ్ కాల్డ్ ఉరుకా అండి. ఈ పండుగలో ఫస్ట్ డేని మనం ఏమంటామంటే ఉరుకా. అండ్ దట్ డే పీపుల్ బిల్డ్ ఏ టెంపరరీ షెడ్ కాల్డ్ బేలాఘర్. ఆ రోజు అక్కడ యొక్క పీపుల్ ఒక టెంపరరీ షెడ్ని బిల్డ్ చేసుకుంటారండి, దాన్ని ఏమంటాం మనం బేలాఘర్. వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ హ్యావ్ ఏ కమ్యూనిటీ ఫీస్ట్. బోరా ఈజ్ ఏ కామన్ వెరైటీ ఆఫ్ రైస్ యూజ్డ్ ఇన్ అస్సాం. దీస్ ఆర్ స్టిక్కీ రైస్. ఇది అనేది ఒక కమ్యూనిటీ ఫీస్ట్ అనేది ఒక తెగవారి పండుగ. బోరా ఈజ్ ఏ కామన్ వెరైటీ ఆఫ్ రైస్ యూజ్డ్ ఇన్ అస్సాం. దీస్ ఆర్ స్టిక్కీ రైస్. ఈ అస్సాంలో ఒక టైప్ ఆఫ్ రైస్ని యూజ్ చేస్తామండి, దాని పేరు బోరా. ఇది అనేది స్టిక్కీ రైస్ అండి ఇది. నెక్స్ట్ చూడండి, ఉరుకా. ఇది ఒక టైప్ ఆఫ్ ఫంక్షన్. ద హోల్ విలేజ్ విల్ ఈట్ టుగెదర్. అంటే ఏం చేశారంటే ఆ ఊరి ప్రజలందరూ ఒక దగ్గర కూర్చొని తింటారు. అప్పుడు ఏం చేస్తారు, ద హోల్ విలేజ్ బిజీ మేకింగ్ పీతా. పీతా అనే ఒక టైప్ ఆఫ్ డిష్ని తయారు చేసుకుంటూ ఉంటారండి. అంటే అది దేంతో తయారు చేస్తారంటే బోరా రైస్ హ్యాస్ బీన్ సోక్డ్. ఈ బోరా రైస్ని ఉడకబెట్టడం ద్వారా ఈ పీతా అనే టైప్ ఆఫ్ డిష్ని తయారు చేస్తారు. నెక్స్ట్, సమ్ పీపుల్ ఆర్ కుకింగ్ అండ్ సమ్ ఆర్ రోస్టింగ్ ద స్వీట్ పొటాటోస్. కొంతమంది కుకింగ్ చేస్తారు, కొంతమంది స్వీట్ పొటాటోస్ని రోస్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి, చెవా రైస్ అని ఒక టైప్ ఆఫ్ డిష్ ఇచ్చారు. అంటే ఏంటి, సోక్డ్ రైస్ అండ్ కవర్డ్ ఇట్ విత్ బనానా లీవ్స్. బేలాఘర్ అంటే చెప్పాను కదండి, చిన్న టెంపరరీ షెడ్. దాన్ని ఏం చేసాం, బ్యాంబూ అండ్ గ్రాస్తో చిన్న టెంపరరీ షెడ్ని తయారు చేస్తారు, దానినే బేలాఘర్ అంటాం.
ఇవన్నీ నేను రాసుకున్నానండి, పెద్దగా ఇంపార్టెంట్ కావు. చూడండి, మేజీ కట్టెలన్నీ ఒకదానిపై ఒకటి పేర్చి మంట పెట్టడం, ఇవన్నీ నేను రాసుకున్నానండి. అస్సాంలో ఏ డ్యాన్స్ చేశారు? అస్సాంలో చేసే డ్యాన్స్ నేమ్ బిహు ఫెస్టివల్ కదండి, బిహు డ్యాన్స్ చేస్తారు. మోస్ట్ ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఏంటంటే, అస్సాంలో జరుపుకునే ఫెస్టివల్ పేరు ఏంటంటే బిహు. ఎందుకు చేసుకుంటారంటే, కొత్త పంట చేతికి వచ్చినప్పుడు అక్కడి ప్రజలు ఈ ఫెస్టివల్ని చేసుకుంటారండి. నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్ అండి. మాఘ్ బిహు ఈ సెలబ్రేటెడ్ ఆన్ 14 or 15 January. First and second Magh, the 10th month of Assamese calendar. The first day is called Urka, and that day people build a temporary shed called Belaghar. Next is a community feast. Bora is a common variety of rice used in Assam. These are sticky rice. ఇవి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ పాయింట్ పోచంపల్లి, ఇంపార్టెంట్ అండి ఇది. ముక్తాపూర్ విలేజ్ ఈజ్ ఇన్ ద పోచంపల్లి టౌన్ ఇన్ తెలంగాణ. తెలంగాణలోని పోచంపల్లి టౌన్లో ఉండే ఒక విలేజ్ నేమ్ ముక్తాపూర్. మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీస్ ఇన్ దిస్ టౌన్ ఆర్ వీవర్స్. ఈ టౌన్లో ఉన్న ఎక్కువ మంది ప్రజలు కూడా వీవర్స్ అండి, అల్లేవాళ్ళు, బట్టలు నేసేవాళ్ళు. అదా ముక్తాపూర్ విలేజ్ ఎక్కడ ఉంది? పోచంపల్లి టౌన్లో ఉంది. పోచంపల్లి టౌన్ అనేది తెలంగాణలో ఉంది. దిస్ ఈజ్ వై ద స్పెషల్ క్లాత్ దట్ దే వ్యూ ఈజ్ కాల్డ్ పోచంపల్లి. ఈ ముక్తాపూర్ విలేజ్లో ఉండే ప్రజలు ఈ తయారు చేసే ప్రత్యేక వస్త్రాలకి ఏం పేర్లు అంటే పోచంపల్లి. పోచంపల్లి టౌన్ ఎక్కడ ఉంది అంటే తెలంగాణ. దేనికి ఫేమస్ అంటే ఇట్స్ స్పెషల్ టైప్ ఆఫ్ క్లాత్. పోచంపల్లి అనే స్పెషల్ టైప్ ఆఫ్ ఏ క్లాత్ని వాళ్ళు తయారు చేస్తారు. నెక్స్ట్ చూడండి, హోమ్ అండ్ అబ్రాడ్. ద క్యాపిటల్ సిటీ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాల్డ్ అబుదాబి. యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క క్యాపిటల్ సిటీని మనం ఏమంటాం? అబుదాబి. ద క్యాపిటల్ సిటీ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాల్డ్ అబుదాబి. ఇంపార్టెంట్ అండి, ఇది వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ. ఇన్ అబుదాబి మౌంటైన్స్ మేడ్ ఓన్లీ ఆఫ్ శాండ్స్, దే ఆర్ కాల్డ్ శాండ్ డ్యూన్స్. అక్కడ మౌంటైన్స్ అనేవి మొత్తం శాండ్ తోటి ఉంటాయండి, అందుకే వాటిని మనం ఏమంటాము అంటే శాండ్ డ్యూన్స్ అంటాం. శాండ్ ఓన్లీ ఎట్ సీషోర్, అంటే ఇది ఎక్కువ సముద్ర తీర ప్రాంతంలో ఎక్కువగా శాండ్ ఉంటుందండి. The countries around Abu Dhabi are located in deserted area. ఈ అబుదాబీకి చుట్టుపక్కల ఉండే కంట్రీస్ అనేవి ఎక్కువగా ఇవన్నీ డిజర్ట్ ఏరియాలో ఉంటాయండి. డేట్ పామ్స్. It is the only one that can grow in the desert. The date is the most common fruit. డిజర్ట్ ఏరియాలో ఉండే ఓన్లీ అంటే ఎక్కువగా పండే ఒక టైప్ ఆఫ్ పండు, ఫ్రూట్, దాన్నే ఏమంటామంటే డేట్ పామ్స్ అండి. ఇవి ఎక్కువగా డిజర్ట్ ఏరియాలో పండుతాయి, డేట్ పామ్స్. ద మనీ ఇన్ ద అబుదాబి వాజ్ డిఫరెంట్ అండ్ వాజ్ కాల్డ్ దిర్హం. అబుదాబిలో ఉండే కరెన్సీ నేమ్ ఏంటి అంటే దిర్హం అండి. ద మనీ ఇన్ అబుదాబి వాజ్ డిఫరెంట్ అండ్ వాజ్ కాల్డ్ దిర్హం. అబుదాబిలో ఉండే లాంగ్వేజ్ అరబిక్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఈ అబుదాబి గురించి ఉన్న ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. అబుదాబి ఈజ్ వెరీ హాట్ కంట్రీ, చెప్పాను కదండి ఇంతకుముందే. ఇన్ అబుదాబి దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ ఆయిల్ అండర్ ద శాండీ సాయిల్, సో పెట్రోల్ ఈజ్ ఈజీలీ అవైలబుల్ ఇన్ దీస్ కంట్రీస్. ఇన్ ఫ్యాక్ట్ పెట్రోల్ ఈజ్ చీపర్ దాన్ వాటర్. ఈ అబుదాబిలో దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఆయిల్ అండర్ ద శాండీ సాయిల్. ఈ శాండీ సాయిల్ కింద లాట్ ఆఫ్ ఆయిల్ ఉంటుందండి. ఇక్కడ పెట్రోల్ అనేది వాటర్ కంటే చీప్గా దొరుకుతుంది. వెరీ ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. ఇక్కడ చూడండి 2 points. చిట్టప్పన్, ఫాదర్స్ యంగర్ బ్రదర్ ఇన్ మలయాళం. ఫాదర్స్ యొక్క యంగర్ బ్రదర్ని మలయాళంలో చిట్టప్పన్ అంటారు. కుంజుమ, ఫాదర్స్ యంగర్ బ్రదర్స్ వైఫ్ ఇన్ మలయాళం. ఫాదర్స్ యంగర్ బ్రదర్స్ వైఫ్ని మలయాళంలో కుంజమ అంటాం.
చూడండి ఒకసారి అబుదాబి గురించి. ద క్యాపిటల్ సిటీ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని మనం అబుదాబి అంటాము. ఇన్ అబుదాబి మౌంటైన్స్ మేడ్ ఓన్లీ శాండ్స్, దే ఆర్ కాల్డ్ శాండ్ డ్యూన్స్ అంటాము. నెక్స్ట్ అబుదాబి యొక్క మనీని మనం దిర్హం అంటారు. అబుదాబిలో మాట్లాడే లాంగ్వేజ్ అరబిక్. అండ్ అబుదాబి అనేది వెరీ హాట్ కంట్రీ. ఇక్కడ పెట్రోల్ అనేది వాటర్ కంటే చీప్గా దొరుకుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అవన్నీ. నెక్స్ట్ చూడండి, స్పైసీ రిడిల్స్. ఇన్ కేరళ తేజ్ పట్టా, స్మాల్ అండ్ బిగ్ కార్డమ్స్ అండ్ బ్లాక్ పెప్పర్ గ్రో. ఈ కేరళలో మామూలుగా తేజ్ పట్టా, స్మాల్ అండ్ బిగ్ కార్డమ్స్ అండ్ బ్లాక్ పెప్పర్ ఇవన్నీ ఉంటాయండి. మామూలుగా ఇచ్చాడు. గరం మసాలా అంటే ఏమేమి మిక్చర్ ఉంటుంది అనేది ఇక్కడ చిన్న పాయింట్ ఇవ్వడం జరిగింది. ఏ పౌడర్ ఆఫ్ ఏ మిక్చర్ సెవరల్ స్పైసెస్ సచ్ యాజ్ కార్డమ్, స్మాల్ అండ్ బిగ్, క్లవ్, క్యూమిన్ సీడ్స్, సినామన్, బ్లాక్ పెప్పర్, డ్రై జింజర్ ఎక్సెట్రా. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి డిఫెన్స్ ఆఫీసర్ వహీదా ప్రిజం గురించి ఇవ్వడం జరిగిందండి. మోస్ట్ ఇంపార్టెంట్. అన్ని పాయింట్స్ ఇంపార్టెంటే. లెఫ్టినెంట్ కమాండర్ వహీదా ప్రిజం డాక్టర్ ఇన్ ద ఇండియన్ నేవీ. ఇండియన్ నేవీలో ఒక డాక్టర్ అండి ఈ లెఫ్టినెంట్ కమాండర్ వహీదా ప్రిజం. షీ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యూ విమెన్ హూ హ్యాస్ వర్క్డ్ అని నావెల్ షిప్లో పనిచేసిన చాలా తక్కువ ఉమెన్స్లో ఈమె ఒకటి. షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ టు లీడ్ ఏ పరేడ్. ఈమె పరేడ్ని లీడ్ చేసిన వాళ్ళల్లో ఫస్ట్ ఉమెన్ అండి ఈ వహీదా ప్రిజం అనేట ఆమె ఫస్ట్ ఉమెన్. వహీదా కమ్ ఫ్రమ్ ఏ వెరీ స్మాల్ విలేజ్ కాల్డ్ తన్నమండి. దిస్ ఈజ్ ఇన్ రాజౌరి డిస్టిక్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లోని రాజౌరి డిస్టిక్లో గల తన్నమండి అనే స్మాల్ విలేజ్లో నుంచి ఈమె వచ్చింది ఈ వహీదా ప్రిజం. ద షిప్ goes to sea for 3-4 months. First aid is given on every naval ship. Each ship has one doctor and 2 or 3 assistants. ఈ ప్రతి ఒక్క నావెల్ షిప్లో ఒక డాక్టర్, ఆయనకి 2 లేదా 3 అసిస్టెంట్స్ ఉంటారు. ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ ఏ పరేడ్ 4 platoons march behind the leader. 36 commands have to be given during the entire parade. ప్రతి ఒక్క పరేడ్లో ఈ పరేడ్ లీడర్కి 4 platoons మ్యాచ్ ఇవ్వడం జరుగుతుంది. 36 కమాండ్స్ ఇవ్వడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 4 platoons మార్చ్ బిహైండ్ ద లీడర్. 36 కమాండ్స్ హ్యావ్ టు బీ గివెన్ డ్యూరింగ్ ద ఎంటైర్ కమాండ్. 36 కమాండ్స్, 4 platoons. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ప్రిజం? ఆమె పేరు వహీదా ప్రిజం కదా. ప్రిజం అంటే మీనింగ్ ఏంటి అంటే మై ఫాదర్, ఆమె యొక్క ఫాదర్ నుంచి ఈ నేమ్ రావడం జరిగిందండి. ప్రిజం అంటే ఏ ప్రిజం ఈజ్ ఏ కైండ్ ఆఫ్ విచ్ రిఫ్లెక్ట్స్ 7 కలర్స్. ఈ ప్రిజం అంటే ఏంటంటే కైండ్ ఆఫ్ లైట్ అండి విచ్ రిఫ్లెక్ట్స్ 7 కలర్స్. నెక్స్ట్ పాయింట్ చూడండి, చూస్కిట్ గో టు స్కూల్ అని ఒక లెసన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లడక్ గురించి చెప్పడం జరిగింది. లడక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ జమ్మూ కాశ్మీర్. ఇట్ ఈస్ వెరీ కోల్డ్ ప్లేస్. ఈ లడక్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. ఇట్ ఈస్ ఏ వెరీ కోల్డ్ ప్లేస్. ఇది చాలా చల్లని ప్రదేశం. ఇక్కడ లడక్లో మదర్ని ఆమాలే, ఫాదర్ని ఆబాలే, గ్రాండ్ ఫాదర్ని మీవేలే అంటాం. చూసుకోండి ఒకసారి. లడక్ అనేది జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. ఇది చాలా కోల్డ్ ప్లేస్. ఇంపార్టెంట్ అండి. లడక్ ఎక్కడ ఉంటుంది అంటే జమ్మూ కాశ్మీర్. ఇది చాలా కోల్డ్ ప్లేస్. ఇంతటితో 4th క్లాస్ ఈవీఎస్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయిపోయాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను ఇంకా నాకు వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ ఇచ్చినట్లు అవుతుంది. ఈ 5th క్లాస్ ఈవీఎస్ అయిపోయాక మ్యాథ్స్కి సంబంధించి రిమైనింగ్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అప్లోడ్ చేస్తానండి. ఈ CTET ఎగ్జామ్ అయిపోయాక మన స్టేట్ టెట్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.